సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. సభ్య సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పని చేసేటప్పుడు ఇది న్యాయమా ధర్మమా అని ఆలోచించుకోకుండా ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయటం కరెక్టేనా? కేవలం కెరియర్లో పొలిటికల్గా మేము ముందుకు పోవాలి అనే దానిపైన దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ప్రజలేని వాళ్ళని ఓట్లను వదలట్లేదు. చూశారు 2024 ఎలక్షన్ ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. ఎవరైతే చెత్త కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. అయినా అది చూసి కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు దారుణమైన మాటలు. పబ్లిక్గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. రేపు సర్పంచ్ ఎన్నికల నుంచి వార్డు నెంబర్ నుంచి రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వీరికి గుణపాఠం చెప్తారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక అసూయ వాళ్ళకి ఏంటంటే ఈ 18 మాసాల్లో అభివృద్ధి చూసి వారలేక గతంలో కూడా మమ్మల్ని ఇంత దుర్మార్గంగా రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా 5 సంవత్సరాలు అవమానం చేశాడు. గతంలో కాల్చి చంపండి అన్నాడు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, అది ఉందాతనంగా ఉండాలి, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, ప్రజలు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేయడం జరిగింది. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి, 4వ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి, ప్రధానంగా తనకన్నా వయసులో పెద్ద వ్యక్తి, 70 సంవత్సరాలు కలిగిన నాయకుడిని పట్టుకొని అటువంటి జుగుప్సాకరమైన సభ్య సమాజం హర్షించిన విధంగా మాట్లాడడం బట్టి ఆ పార్టీ సంస్కృతి ఏముందో, మానసిక స్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు అంటే దానికి అర్థమే తెలియదు. ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా యాక్షన్ తీసుకోడు. అమర్నాథ్ గారు లేదా వైసీపీ నాయకులారా, ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడారు. కాపు కులానికి ఏమి సంబంధం? ఆయన కాపు అయిండొచ్చు. మీ ఉద్దేశం కాపుల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాలనే ఉద్దేశంతో కులాల్ని రెచ్చగొడితే జరిగిన సంఘటన మీద విచక్షణ లేనటువంటి వ్యక్తుల కాపులు. మాటలు వింటా ఉంటే ఎంత జుపుక్సాకరంగా ఉన్నాయండి. 5 సంవత్సరాలు ఏలిన పాలన మీకు తెలియదా? మీ నాయకుడేమో రపరప అని దాన్ని ప్రోత్సహిస్తారు. కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర నాయకులు, వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉన్నారు. మీలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీ వయసుకి అట్లాంటి మాటలు మాట్లాడదాం ఎంతవరకు సమంజసమండి? నిజంగా నేను అనకూడదు మాటలు, కానీ మీ వల్ల మేము అనాల్సి వస్తుంది. మిమ్మల్ని నిజంగా చెప్పుతో కొడతారు మీ ఇంట్లో వాళ్ళు. సహనాన్ని మీరు చేతగానితనంగా అనుకుంటున్నారంటే తప్పు. మా నాయకుడికి ఉండొచ్చు ఆ సహనం, కానీ మా నాయకుడిని కానీ మా లోకేష్ అన్న గారిని కానీ ఒక్క మాట అంటే మాత్రం రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశాను. మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇక్కడ లేకుండా తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంబటి రాంబాబు అరెస్టు సందర్భంగా స్వయానా ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రశ్నించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇదే చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి జగన్ మాట్లాడటం ద్వారా జగనే ప్రోత్సహిస్తున్నట్టు అర్థమైంది. అధ్యక్షుడిగా ఉన్న ఒక రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే, కులం పేరుతో నన్ను దూషించారు అంటే అంబటి రాంబాబు దీన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే అలజడులకి నా కులాన్ని కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈది కుక్కలు మళ్ళీ మరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆఖరికి 11 సీట్లు కూడా ఉండవు ఈ కుక్కలు మరుగుతాయి. సింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత సంస్కారం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. ఈవేళ నేను చెప్తున్నాను, మీరు ఇదే విధంగా బహుబహుమని మరుగుతే కార్యకర్తలే తాట తీస్తారు. ఎవరో కార్యకర్తలు గాజులు తొడించుకుని లేదు. ముఖ్యమంత్రి మీద ఇదే విధంగా మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు తిరగబడి తంతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు తప్పు, నేను ఖండిస్తున్నాను, క్షమాపణ చెప్పాలి అంబటి రాంబాబు అని చెప్పబోగా ఆయనకి ఫోన్ చేసి పరామర్శ ఎవరికి చేయాలండి? ఎవరి మనసు గాయం పడిందండి? ఇక్కడ డైరెక్షన్ జగన్, యాక్షన్ అంబటి అన్నట్టుగా ఈ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని